హలో ఎవ్రీవన్, ఈరోజు మీ అందరి కోసం నేను బీరకాయ పచ్చడి ఎలా చేయాలనో చూపిస్తున్నాను. ఈ బీరకాయలని మీరు తొక్క తీయకుండానే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా హెల్దీ కూడా, ఫైబర్ కూడా మనకి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు తొక్క తీసేసి వేసుకోండి. యాక్చువల్ ఇక్కడ కింద కొంచెం నార నార ఉంటుంది, అక్కడి వరకు తీసి మొత్తం అట్లే కట్ చేసుకున్నా సరే. ఫస్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ అంత శనగపప్పు, మినప్పప్పు వేసి మంచిగా ఫ్రై చేయాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఎంత క్రంచీగా వస్తే అంత టేస్టీగా వస్తుంది. మీరు బీరకాయతోటి ఏమేమి చేస్తారో నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. నాకు బీరకాయ చట్నీ, బీరకాయ పప్పు, బీరకాయ కర్రీ తప్ప ఇంకేం తెలీదు. ఇంకేమైనా వెరైటీస్ టిఫిన్స్ అట్లా చేయొచ్చేమో నాకు కమెంట్లో చేయండి. నెక్స్ట్ ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి తీసుకోవాలి. ఈ చిన్న పచ్చిమిర్చి అయితే చాలా ఘాటుగా, చాలా కారంగా ఉంటాయి. మీ టేస్ట్కి తగ్గట్లు మీరు తీసుకోండి, అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నా. నెక్స్ట్ కరివేపాకు కూడా మీ ఇష్టం ఉన్నంత తీసుకోండి. మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసేసి తీసి పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ అదే కడాయిలోకి ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లోకి ఈ బీరకాయ మనం కట్ చేసుకున్నాం కదా, ఆ బీరకాయలన్నీ వేయాలి. వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇది దీనిలోకి మనము సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు మొత్తం సాల్ట్ ఇక్కడనే వేసేసేయండి, మళ్ళీ మధ్యలో వేయొద్దు. ఇక్కడనే బీరకాయ లోపలికి సాల్ట్ అంతా వెళ్ళేసి కొంచెం టేస్టీగా అవుతుంది అనమాట. సాల్ట్, పసుపు వేసి మంచిగా ఫ్రై చేయాలి. అప్పుడు మనకి ఈ బీరకాయ మంచి వాటర్ ఎక్కువ ఉంటాయి కదా, ఈ వాటర్ అనేది మొత్తం బయటికి వచ్చేస్తుంది అనమాట. బయటకు వచ్చి బీరకాయ మొత్తం కుక్ అవుతుంది. అందుకే ఒక 10 మినిట్స్ మూత పెట్టేసేసి మధ్య మధ్య కలుపుతూ ఉంటే మంచి బీరకాయ కుక్ అయిపోతుంది. ఈ బీరకాయ హెల్త్కి అయితే చాలా మంచిది. ఇది చల్వ అని కూడా అంటారు కదా. మేమైతే ఎవ్రీ వీక్ ఒక 1 టైం, ఒక వీక్ పప్పు, ఒక వీక్ కర్రీ అట్లా చేసుకుంటూ ఉంటాం. ఒక వీక్ పచ్చడి, బీరకాయ, సొరకాయ అయితే ఖచ్చితంగా ఉంటుంది మా ఇంట్లో. ఇంకా మీరందరూ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు నా ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. 10 మినిట్స్ తర్వాత చూడండి, వాటర్ అంతా మొత్తం ఇట్లా బయటికి వచ్చేసింది, మంచిగా బాయిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి కొంచెము కొత్తిమీర కూడా యాడ్ చేయండి. కొత్తిమీర వేసి మంచిగా మళ్ళీ ఫ్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా ఉండడం వల్ల. మీరు వీడియో స్కిప్ చేసుకుంటా చూస్తున్నారు కదా, వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది కదా. అలాగే లైక్ కూడా చేయండి. నెక్స్ట్ దీన్ని మొత్తం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టాలి, చల్లగా అయ్యేంత వరకు. నెక్స్ట్ గ్రైండర్లోకి ఇందాక మనం పప్పులు అదంతా వేయించినాం కదా, పచ్చిమిర్చి అది తీసుకోవాలి. నెక్స్ట్ 4 to 5 ఎల్లిపాయలు తీసుకోవాలి, వెల్లుల్లి పొట్టు తీసి తీసుకోవాలి. నెక్స్ట్ చింతపండు మంచిగా కడిగి చింతపండును కూడా కొంచెం తీసుకోవాలి. ఫస్ట్ దీన్ని గ్రైండర్ చేయాలి, లేదంటే మొత్తం కలిపి అన్నీ ఒకటేసారి చేస్తే ఈ పప్పులు మంచిగా గ్రైండ్ కాకుండా ఉంటాయి. అందుకే ఫస్ట్ దీన్ని మొత్తాన్ని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాతనే నెక్స్ట్ బీరకాయ కూడా వేసి చేసుకోవాలి. ఇది రోట్లో చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. రోటి పచ్చళ్ళు వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని అలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దగ్గర ఇక్కడ రోల్ లేదు కాబట్టి నేను గ్రైండర్లో చేస్తున్నాను. అందుకే గ్రైండర్లో ఎక్కువ మొత్తం సాఫ్ట్గా చేయకుండా ఒకటే టైంకి ఇట్లా జస్ట్ ఇట్లా గ్రైండ్ చేసేసి తీయండి. కచ్చపచ్చగా ఉంటేనే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇది బీరకాయ వేసినాం కదా, ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉంది కాబట్టి ఎక్కువసేపు గ్రైండ్ చేయొద్దు. ఇట్లా 1 టైం జస్ట్ తిప్పేసి ఉంటేనే అప్పటికే సాఫ్ట్ అయిపోతుంది. మొత్తం గ్రైండ్ చేసేయండి. మీ దగ్గర అసలుకి ఎండలు ఎలా ఉన్నాయి? మా దగ్గర అయితే చాలా ఎండ ఉంది, అసలు సమ్మర్ లాగానే ఉంది, 40 degrees అట్లా. నిన్న ఈరోజు అలానే ఉంది అసలుకి. ఇప్పుడు బయటకు వెళ్ళేసి వచ్చినాము, చాలా ఎండ ఉంది. నెక్స్ట్ గ్రైండ్ చేసేసినాక తీసి పక్కకు పెట్టేసేసుకోవాలి. 1 టైమే తిప్పాలి. నెక్స్ట్ మళ్ళీ వేరే కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ పెట్టుకొని పోపు వేసుకోవాలన్నమాట. శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. మీరు ఒకవేళ ఇంగువ తినే వాళ్ళైతే ఇంగువ కూడా వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. మేమైతే ఇంగువ అంతా యూజ్ చేయము. ఇంగువ వేసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇంగువ నేను ఎక్కువ యూజ్ చేయను, అందుకే మీరు తినే వాళ్ళైతే మీరు వేసుకోండి.
బాగుంటుంది టేస్ట్. కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేసేసుకొని ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చడిని దీనిలో వేసి మంచిగా ఒకసారి అట్లా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇది అన్నంలోకి, దోశలో, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు పప్పు, నాన్ వెజ్ కర్రీస్ ఏది పనికిరాదు దీని ముందల. మంచిగా ఇది పచ్చళ్ళు దోశలోకైనా సరే బాగుంటుంది, చపాతీకి అయినా సరే కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది టేస్ట్గా. మీరు ట్రై చేయండి. అందరు వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది, స్కిప్ చేయకుండా. అలాగే నేను ఈ మధ్యలో లైవ్కి కూడా వస్తున్నాను, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అడగండి. రోజు ఈవినింగ్ 5కి అలా లైవ్కి వస్తున్నాను. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.